ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై కూడా చేరుకున్నారు. ఈ సినిమాలో తొలి స్కెడ్యూల్ 10 రోజుల పాటు జరగబోతోంది. ఇప్పటికే వార్ 2 కోసం ఎన్టీఆర్ న్యూ లుక్ లోకి మారిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్లతో ఓ సూపర్ డాన్స్ నంబర్ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇందుకోసం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఓ ప్రత్యేక పాటను కూడా ప్లాన్ చేయనున్నారంట. త్వరలోనే ఈ సాంగ్ చిత్రీకరించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరోల్లో ది బెస్ట్ డాన్సర్ హృతిక్ రోషన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్సర్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో వీళ్ళిద్దరి కాంబోలో సరైన సాంగ్ పడితే మాత్రం థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. అందుకే ఈ ఒక్క వార్తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ క్రేజీ పోస్టులు పెడుతున్నారు. వార్ 2 కోసం వెయిటింగ్ అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. వార్ లో హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్లపై ఇలానే ఒక క్రేజీ సాంగ్ ను చిత్రీకరించారు. అది బాగానే హిట్ అయింది. ఇప్పుడు వార్ 2లోనూ అదే రిపీట్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్లను ఒకే ఫ్రేమ్ లో చూసేందుకు ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక కెరియర్ విషయానికొస్తే హృతిక్ రోషన్ ఇటీవల ఫైటర్ సినిమాతో ఆడియన్స్ ను పలకరించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఎయిర్ యాక్షన్ డ్రామా పర్వాలేదనిపించింది. హృతిక్ అద్భుతంగా నటించినప్పటికీ అనుకున్నంతగా సినిమా అయితే హిట్ అవ్వలేదు. పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో దీపికా పదుకోనే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషించారు. పుల్వామా దాడి, బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో ఈ సినిమాను అద్భుతంగా తీశాడు సిద్ధార్థ్. కానీ ఎందుకో గానీ ఆడియన్స్ కి మాత్రం అంతగా కనెక్ట్ కాలేకపోయింది. కానీ విచిత్రంగా ఓటీటీలో మాత్రం ఈ సినిమా దుమ్ము రేపింది. నెట్ఫ్లిక్స్ లో టాప్ ప్లేస్ లో చాన్నాళ్లుగా ట్రెండింగ్ లో ఉంది ఈ యాక్షన్ చిత్రం.